హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను విశాన్వి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి ఆయన ఎవరు అని అంటే సింగర్ మిట్టపల్లి బాలు గారు. మరి ఆయనతో మాట్లాడి పాటలు కూడా పాడించందా. హాయ్ అండి, నమస్తే. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఫస్ట్ సింగర్ కాబట్టి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. ఫస్ట్ నాకు ఇష్టమైన పాట మేడం అమ్మ పాట పాడదాం మేడం. ఓకే. ఈ మధ్యలో యూట్యూబ్ స్టార్ అయిన పాట మా అన్నయ్య మిట్టపల్లి సురేంద్ర రాసిన పాట. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దివేనా, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, కురిసేవాన చినుకులకు పునాదిరాయి అమ్మ, మొలిచే పచ్చని పైరులకు నీలి నింగి అమ్మ, వీచే చల్లని గాలులకు పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకు ఎలకోయిల అమ్మ, సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. స్టార్టింగ్ అమ్మ పాట ఒక పాజిటివ్ వైబ్ తో, ఇందులో లిరిక్స్ కూడా ఎంత మంచిగా ఉంటాయి అంటే ప్రతిదీ హార్ట్ టచింగ్. అసలు ఒక టైంలో ఈ పాట పీక్స్ లోకి వెళ్ళింది, ప్రతి ఒక్కరి నోట ఇదే పాట. చాలా బాగుండే లిరిక్స్ మాత్రం. ఓకే, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటే ఎక్కడి నుంచి వచ్చారు? మేడం మాది జయశంకర్ జిల్లా, భూపాలపల్లి జిల్లా, ఓకే, టేక్మట్ల మండల్ మేడం, వేలంపల్లి. ఓకే ఓకే. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? వ్యవసాయం మేడం. వ్యవసాయం చేస్తుంటారు. అంటే మీరు మరి? నేను సాంగ్స్ పాడతా. సాంగ్స్ పాడుతుంటారు. సింగింగ్ కాకుండా మీరు కూడా వ్యవసాయం చూసుకుంటుంటారు? తక్కువ మేడం, తక్కువ చూసుకుంటారు. వ్యవసాయం తక్కువ, సాంగ్స్ విన్నే ఎక్కువ ఆధారపడి ఉంటా. ఓకే ఓకే. అంటే మీరు ఏం చదువుకున్నారు? లైక్ 10th మేడం. 10th నుంచి ఇంకా సింగింగ్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్. 10th ఎప్పటి నుంచి ఈ ప్రొఫెషన్ లోకి వచ్చారు సార్ మీరు? మేడం 2006 నుంచి. 2006 నుంచి. ఓకే, అంటే నియర్లీ ఒక 18 సంవత్సరాలు, 18 సంవత్సరాలు అవుతుంది. నిజంగా అప్పటి నుంచి ఇదే ఫీల్డ్లో, ఇదే కలమ్మని నమ్ముకొని ఉన్నారు. ఓకే, మరి మీ ఇంటి వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండ్రు కాబట్టి ఒక రైతుకు సంబంధించి ఒక మంచి పాటతో. ఓకే మేడం. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా, తల్లి నిన్ను తన కడుపులోన మోసేది 9 నెలలు, పుడమి తల్లి పుట్టిన నుండి కాపాడుతది నిండు నూరేళ్ళు, మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా, వెలుగు కోసమే చీకటైనా వేగు చుక్కలై వెలుతురిచ్చిన, ప్రజల కోసమే గడప దాటిన పోరు బాటలో ప్రాణమిడిసిన, వీరులను రణధీరులను కన్నది ఒక అమ్మ, ఆ వీరుల పోరాటాలకు వేదిక నేలమ్మా, మట్టి తల్లికి దండం పెట్టాలో రన్న, కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్న, మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్న. అసలు చాలా బాగా పాడారు. ఆ వాయిస్ లో బేస్ మాత్రం అటెన్షన్, అసలు మొత్తం అటెన్షన్ అంతా మీ మీదగా వచ్చేస్తుంది మీరు పాడుతుంటే. చాలా బాగా పాడుతున్నారు. అండ్ అలాగే మీకు సింగింగ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది? సింగింగ్ లోకి మేడం, మా ఊర్లో అన్న వాళ్ళు 2006 నుంచే మా ఊర్లో ప్రోగ్రామ్ చేసేదాన్ని మేడం. ఊర్లో అన్న వాళ్ళు మిట్టపల్లి, మా మిట్టపల్లి వాళ్ళే ఫస్ట్ పాడతారు అన్న వాళ్ళు. తర్వాత నాకన్నా సీనియర్ వాళ్ళు అన్న వాళ్ళు నవీన్ అన్న ఉంటాడు, గడ్డం శంకర్ మామ, కుమ్మర్ రాజేందర్, కుమ్మర్ ప్రభాకర్, రజనీకర్ అన్న, కుమ్మర్ సీను, బొర్రసమ్మాయి మావ ఉంటాడు భూపాలపల్లి. వీళ్ళు ఫస్ట్ మా ఊర్లో వెన్నెల కలర్ బృందం అని ఒక ప్రోగ్రామ్ చేశారు. ఫస్ట్ ప్రతి దసరాకు ప్రోగ్రామ్ చేశాను అన్నమాట. అప్పుడు మేము చిన్నగా మేము చూసుకుంటా
అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా ఫీల్డ్ ఓకే ఓకే. అట్లా. ఇప్పుడు మాట్లాడుకుంటే మిట్టపల్లి బాలు గారు అని అంటే గుర్తుకొచ్చేది మిట్టపల్లి సురేందర్ గారు. మరి అవును. ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది? సూపర్ ఉంటుంది మేడం. ఓకే. మా ఆయన బ్రదర్. బ్రదర్. ఓకే. ఎలా ఉండేది? అంటే మీ మధ్యన బాండింగ్ గాని? నాకు అన్నకు ఈ కళా ఫీల్డ్ జర్నీ స్టార్ట్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. హుహు. 15 ఓకే. సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచి. అవును మేడం. ఓకే. అంటే ఇక్కడ నుంచి ప్రతి సపోర్ట్ ఆయన ఇచ్చేవారా మీకు? ఇచ్చేదన్న. ఇచ్చేవాళ్ళు. అవును. ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ టైమ్ మీరు పాడిన పాట ఏమన్నా ఉందా? ఫస్ట్ పాడింది అమ్మ పాట ఉంది. అమ్మ పాట. రికార్డింగ్ లో వాడింది ఉన్నది మేడం. కానీ ఓకే. ప్రతి ఓకే. పాట అమ్మ పాట పాడతాను కానీ తర్వాత పాడతా. ఓకే. ఓకే. అవును మేడం. ఆల్రెడీ మనం అమ్మ పాట పాడినాం. అది కాకుండా మేడం నేను వలస గొర్రెల మంద కోసం పాడినాను నేను ఒక పాట. పుల్లూరు సమ్మయ్య అని రాసిండు. బతకావలసెల్లిపోయిందే నా గొర్ల మంద, ఉన్న ఊరు నిడిసిందే గామాన్యం మంద, ఇల్లు జాగ్రత్త అంటూనే నా గొర్ల మంద, పొలిమేరలు దాటిపోతుందే గామాన్యం మంద, ఊరూరుకు బంధం గలిపి మందాగా మలుగుతాది, బతుకు తెరువు కోసం పొలిమేరలు దాటిపోంగా, పొలిమేరా భూములన్నీ పొలిమేరా భూములన్నీ బాధతో బంధాలు దించుకొని బతకావలసెల్లిపోయిందే నా గొర్ల మంద, ఉన్న ఊరు నిడిసిందే గామాన్యం మంద, పచ్చాని పచ్చిక చూసి మురిసి ముద్దాడుతాది, తన నెత్తురు పాలుగా చేసి పాలేరు తమ్ముల సాదే, తల్లి కొడుకుల ఓలే తల్లి కొడుకుల ఓలే ప్రేమను పంచెవేలగా బతక వలసెల్లిపోయిందే నా గొర్ల మంద, ఉన్న ఊరు నిడిసిందే గామాన్యం మంద. ఓకే. చాలా బాగా పాడుతున్నారు. మేడం. మరి ఈ 18 సంవత్సరాల మీ జర్నీలో చూసుకుంటే మేడం. మన హ్యాపీగా ఉండే సిచ్యువేషన్ కోసం మాట్లాడుకునే ముందు మనకి కష్టాలు ఎట్లా ఉన్నాయి? ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు ఈ ఫీల్డ్‌లో? కష్టాలు ఫుల్ పడ్డా మేడం. బాగానే పడ్డా. బానే ఈ పడ్డారు. ఫీల్డ్‌లో అంటే మీకు ఎక్కువగా బాధ అనిపించిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? బాధ అనిపించిన సిచ్యువేషన్ అంటే నాకు టీసీఎస్ కళాకారులు ఉద్యోగం రాలే. అది బాగా నిజమైన బాధ. అది కళాకారుల జాబ్ రాలే. జాబ్ రాలేదు. అంటే ఎందుకు ఏమైంది అని? అది మిస్ అయిపోయింది అది. వరంగల్లో కొంతమంది వల్ల జరిగిపోయింది అది. ఓకే. దానివల్ల బాధగా ఉండే. మరి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముంది? ఇప్పుడు వెలిశాల పాట పాడిన వాళ్ళు ఓకే. ఫుల్ హ్యాపీగా ఉన్నాం. మీకు మంచి పేరు గుర్తింపు తెచ్చిన సాంగ్ ఏంటి? 2 పాటలు ఉన్నాయి మేడం. రెండు అమ్మ పాట పాటలు ఉన్నది, వెలిశాల పాట ఉన్నది. వెలిసిన పాట ఉంది.